అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశంతో ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. ఇప్పటికిప్పుడు మనకి ఏదన్నా ఒక బలమైన శోధన వచ్చినా, ఏదన్నా అత్యవసర పరిస్థితులు అవసరం వచ్చినా మనకి సాయం చేసేవారు ఎవరన్నా ఉన్నారంటారా? ఈ ప్రశ్నకు సమాధానం చాలామంది దగ్గర ఎవరు లేరనే చెప్తారు. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మన సంతోషాన్ని కోరేవారు కాదు. మన భుజం తట్టిన వాళ్ళందరూ మనకి సాయం చేసేవారు కాదు. మనల్ని నవ్వుతూ పలకరించేవారు అందరూ కూడా మనల్ని అభిమానించేవారు కాదు. అందరూ అవసరానికి వచ్చిన వారే, అవసరం తీరక వెళ్ళిపోయిన వారే. అందరూ మన దగ్గర ఏదో ఆశించి వచ్చిన వారే. అంతేగాని మనం పడిపోతే మనల్ని లేవనెత్తడానికి, మనకు అవసరం వస్తే మన అవసరాలు తీర్చడానికి ఏ ఒక్కరూ మనతో ఉండరు. కానీ ఈరోజు నేను అంటాను, మన చుట్టూ రకరకాల పరిస్థితులు ఉన్నాయి కదా. ఈరోజు మనల్ని రక్షించగలిగిన వారు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలము మనల్ని ఆయన అరిచేతుల మీద చిక్కుకున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే ఉన్నారు. ఇంతకాలము నా స్నేహితులు నాకు సాయం చేస్తారని, నా బంధువులు నా పక్షాన్ని నిలబడతారని, నన్ను ప్రేమించిన వారు నన్ను శోధల నుంచి బయటికి తీసుకొస్తారని వారి కోసం ఎదురు చూసి నిరుత్సాహము, ఒంటరితనం తప్ప మరేది మనం సంపాదించుకోలేకపోయాం. కానీ ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, నా ప్రభు నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, కీర్తనల భాగము 145 కీర్తన 19 మాట చదవగలిగితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఈరోజు నువ్వు శోధన నుంచి బయటికి రావాలన్నా, అపాయకరమైన పరిస్థితి నుండి నువ్వు రక్షించబడాలన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకోగలిగితే చాలు. భయము, భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రపంచంలో చాలామంది భక్తి చేస్తారు, కానీ ఆ భక్తి ఎంత మాత్రం వారి జీవితాన్ని కాపాడదు. కానీ భయముతో కూడిన భక్తి వారి బ్రతుకులను ఉజ్జీవింప చేయగలదు. అందుకే యోబు కోసం రాయిస్తున్నారు కదా, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎంత భయభక్తులు గలవాడంటే అతడు చెడుతనమును విసర్జించి తన పిల్లలను కూడా దేవుని దృష్టిలో యథార్థవంతులుగా, ఎలాంటి పాపము లేనంటి వారిగా నిలబెట్టాలని వారిని పరిశుద్ధపరుస్తూ తన కుటుంబం అంతా దేవుని పాదాల చెంత ఉన్నది అని ప్రభు దగ్గర రుజువు చేసుకుంటూ వచ్చారు. ఆ భక్తే తన జీవితాన్ని కాపాడింది. ఆ భక్తే కోల్పోయిందంతా తిరిగి తన పాదాల దగ్గరికి తీసుకురావడానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు నేను అంటాను, నువ్వు శోధనలో పడినప్పుడు చూసి నవ్వేవారు ఉంటారు, కానీ నిన్నెవరూ రక్షించరు. నువ్వు నష్టాల మధ్యన వెళ్ళిపోతుంటే అందరూ నీ వెనకాల ఎగతాళి చేస్తూ మాట్లాడతారేమో, కానీ ఏ ఒక్కరు నీ భుజం తట్టరు. కానీ నీ కోరికలు నెరవేర్చడానికి, నిన్ను రక్షించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సిందంతా ఒకటే, భయముతో భక్తి చేయగలిగితే మనుషులను చూసి భయపడద్దు, దేవుని చూసి భయపడదాం. ప్రభు సన్నిధిలో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మనం మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే, ఏ ఊబలైతే నువ్వు కూరుకుపోయావో, ఏ శోధనల మధ్యనైతే నువ్వు కూరుకుపోయావో, ఎలాంటి నిందల అవమానాల మధ్యనైతే నువ్వు ఒంటరిగా మిగిలిపోయావో, వాటన్నిటిలోండి నేను లేవనెత్తి వాళ్ళందరి మధ్యన ఒక బలమైన సాక్షిగా దేవుడు నిలబెడతాడు. ఇది పెదాలతో చెప్పట్లేదు సుమి, నా జీవిత అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే ఎవరినైనా రక్షించగలిగిన దేవుడు ఆయన, ఎవరి బ్రతుకునైనా తారుమారు చేయగలిగిన దేవుడు ఆయన, ఎవరినైనా సింహాసనం ఎక్కించగలిగిన గొప్ప దేవుడు ఆయన. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాకుండా కాచి కాపాడే దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.